ఎక్స్ప్రెస్. హాయ్ గాస్, నేను మీ బాబీ ఎర్రా. నేను హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు వందే భారత్ ఎక్కాల్సి వచ్చింది. సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు నాకు రూ. 863 పడింది వితౌట్ స్నాక్స్తో. కానీ నాకు విండో సీట్ అయితే రాలేదు. ట్రైన్ సరిగ్గా 3 గంటలకు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవగానే నాకు ఒక ఇంగ్లీష్ పేపర్ మరియు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. మన పక్కనైతే ఒక మామగారికి సీట్ వచ్చింది. మామగారికి కూడా అదే ఫస్ట్ టైం అంట వందే భారత్లో ప్రయాణం చేయడం. కాకపోతే మామగారికి ఫస్ట్ టైంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. టైం అయిపోతుందని మామగారు మనవడైతే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదంట. సరిగ్గా టీసీ మనవని పట్టుకున్నాడు. రూ. 10 టికెట్ కోసం 500 ఫైన్ వేశాడు. మా అమ్మగారు మనసు అయితే విలవిలలాడిపోయింది. వెంటనే మామగారు ఇంటికి ఫోన్ చేసి వాడికి 500 ఇవ్వండి అని ఫోన్ చేశారు. అదే మంచి మనసుతో మనకు కూడా కొద్దిసేపు కూర్చోబోబు అని విండో సీట్ ఇచ్చారు. వద్దు ఉంటేనే మనం విండో సీట్లో కొంతసేపు కూర్చొని పోయాం. ఇక వందే భారత్ స్పీడ్ వచ్చేసి 120 నుంచి 130 మధ్యలో వెళ్ళింది. వరంగల్ దాటిన తర్వాత స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. విజయవాడ తర్వాత డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. కొంచెం లేట్ అయినా అటు ఇటుగా విజయవాడ బాగానే టైంకి వెళ్ళిపోయింది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా నాకైతే జర్నీ చేశాక వర్త్ అయితే అనిపించింది. మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై.